మా హైదరాబాద్‌లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఈ స్టేడియం ఏంటో తెలుసు. ఇది స్టేడియం, కానీ క్రికెట్ స్టేడియం గాదు. మరి ఇంకేంటి? ఇదొక ఫుట్‌బాల్ స్టేడియం అని అనేవారు అని అన్నాడు మా ఫ్రెండ్. మా కజిన్ యాక్చువల్లీ. కానీ ఇక్కడ ఫుట్‌బాల్ మ్యాచెస్ జరగవంట మామ. మరి ఇంకేంటి అంటే వాళ్ళు అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేసుకుంటారంట. అతనొక ప్రొఫెషనల్ అథ్లెట్. సో, అక్కడ గూడా కొంతమంది అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేస్తుండడం మీరు చూడొచ్చు. సో, ఇక్కడికి నేను ఇప్పుడెందుకొచ్చానంటే ఈ సూపర్ క్రాస్ కోసం. ఈ సూపర్ క్రాస్ మడ్ రేస్ చాలా ప్రీమియంగా జరగబోతుంది అని విన్నాము. సో, మా ఫ్రెండ్, నేను కలిసి ఇక్కడికొచ్చాము. ఇక్కడ బైక్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో, బైక్స్‌తో అలా ఓ ఫోటో కూడా తీసుకున్నా. తర్వాత వస్తుంది చూడండి మామ. ఇంకా స్టేడియం అంతా అలా అలా తిరిగేసి మొత్తం చుట్టేసాను. ఊరికే అలా వ్లాగ్ కవర్ చేసుకొని రావడొచ్చని. బయట కూడా సూపర్ వెదర్ మామ. పీస్‌ఫుల్ ఉంది ఇక్కడ ఈ స్టేడియం చుట్టూ. ఇంకా మా వాడు ఫ్రీగా టికెట్ తీసుకొచ్చేసాడు. మేము ఇక్కడికి వచ్చేసాం సూపర్ క్రాస్‌కి. ఫస్ట్ ఏదో చిన్న ఈవెంట్ అనుకున్నాం మామ. చూస్తే ఇది చాలా పెద్ద ఈవెంట్ అని తర్వాత వచ్చాక అర్థమైంది. మార్నింగ్ మాకు ఈ ప్రిపరేషన్ అంతా కనిపించలేదు కాబట్టి మేము ఈ చిన్న ఈవెంట్ అనుకున్నాం. తర్వాత చూస్తే సల్మాన్ ఖాన్ వచ్చాడు మామ. సల్మాన్ ఖాన్ షాక్ అయిపోయా నేను సల్మాన్ ఖాన్ చూసేసరికి. ఒబ్బో, సల్మాన్ ఖాన్ వచ్చి అంత పెద్ద ఈవెంట్కి మనం వచ్చేసామా అనేసి. సూపర్ క్రాస్ ఈవెంట్కి సల్మాన్ ఖాన్ వచ్చాడు. మన ఫోన్ డబ్బా ఫోన్ కాబట్టి అలా సల్మాన్ ఖాన్ని స్క్రీన్లో చూడాల్సి వచ్చింది. ఏమనుకోకండి. సల్మాన్ ఖానే అనుకుంటే ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. అది వేరే విషయం అనుకోండి. కాసేపు ఈ లైట్ షో జరిగింది. చాలా బాగుంది లైట్ షో. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కూడా కాసేపు డ్యాన్స్ చేశాడు. అది మేము కవర్ చేయలేకపోయాము. ఏమనుకోకండి మామ. ఇదంతా అయ్యాక ఈ లైట్ షో ప్రతి బ్రేక్ ఒకసారి లైట్ షో జరిగింది. ఇది అయ్యాక రేస్ స్టార్ట్ అయింది మామ. రేస్ ఫస్ట్ టైం లైవ్లో చూస్తుంటే మామూలుగా లేదు మామ. రేస్ అయితే మేము ఎలా అంటే రేసులు జరుగుతూనే ఉన్నాయి కదా, టైం పాస్ అవ్వట్లే. అంటే మనమేం డ్రైవ్ చేయట్లేదు కదా, సో కొంచెం బోర్ కొడుతుంది. సో ఎలా ఈ బోరింగ్ని మనం ఎలా కవర్ చేయాలా అనే ఉద్దేశంతో మేము వెళ్ళింది 4-5 వెళ్ళాము. అన్నవాళ్ళు, అక్క, మేము అందరం ఒక్కొక్క కలర్ని ఫిక్స్ చేసుకున్నాం. ఒక్కొక్క బైకర్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది కదా. సో ఈ కలర్ బైకర్ నాకు, ఆ కలర్ బైకర్ నీకు అని ఫిక్స్ చేసుకొని ముందరికి వెళ్ళాము. సో ఒక బైకర్ ముందరికి వెళ్ళే కొద్దీ మాలో ఉత్సాహం పెరుగుతూ పోయింది. సో యాక్సిడెంట్స్ కూడా మామూలుగా జరగలేదు మామ. పడ్డారు, లేచారు, చాలా చోట్ల ఇంజురీస్ కూడా అయ్యి ఉండొచ్చేమో. వాళ్ళందరూ ఫారినర్స్ అని మాకు తర్వాత అర్థమైంది. వాళ్ళు ఫారినర్స్, మేము ఇండియన్స్ అనుకొని చూసాం. లాస్ట్లో ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అర్థమైంది వాళ్ళు ఫారినర్స్ అనేసి. అలా ఒక 2-3 రేసులు ఫినిష్ చేసుకున్నాం. పాప ఉంది, క్యూట్ ఉంది పాప అయితే. మళ్ళీ మధ్యలో కొన్ని బ్రేక్లు. మధ్యలో గెలిచిన రేసర్ మా దగ్గరకు వచ్చి హాయ్ చెప్పాడు. మమ్మల్ని చీర్ చేశాడు. మేము కూడా అతన్ని చీర్ చేసాం హాయ్ చెప్పి. ఇంకా గెలిచిన రేసర్లు అందరూ స్టంట్లు చేసుకుంటూ వాళ్ళ డెకత్లాన్కి వెళ్ళిపోయారు అన్నమాట. డెకత్లాన్ కాదు, దాన్ని ఏమంటారు మర్చిపోయాం. మళ్ళీ ఇలాగే కంటిన్యూస్గా రేసులు అయితే జరిగాయి. ఒక్కొక్కరు పైకి గాల్లోకి ఎగిరేస్తున్నారు మామ. అది కూడా లైవ్లో చూస్తుంటే మేమే షాక్ అయిపోయినాం. ఏంట్రా వీళ్ళు మనుషుల మానవ మృగాల అనేసి ఆ టైప్లో ఎగురుతున్నారు. కళ్ళ ముందర వాళ్ళు ఎగురుతుంటే మాకు ఇక్కడ వణికిపోతున్నాయి. ఏం వణుకుతున్నాయో మీకు తెలిసే ఉంటుంది. అబ్బో, ఇంకా ఇంజురీస్ అన్ని పెట్టడము, యాక్సిడెంట్స్ అన్ని ఎందుకులే పెట్టడము, వ్యూవర్స్ని బ్యాడ్ ఫీల్ చేయడం ఎందుకని పెట్టలేదు మామ. బట్ ఇంజురీస్ కూడా చాలా అయినాయి. వాళ్ళు చాలా డైరింగ్ యాక్చువల్లీ. ఎంతెంత ట్రైనింగ్ తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చి ఇవన్నీ చేస్తుంటారు. అండ్ వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి వచ్చే డబ్బులు కూడా అలాగే ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళకి వచ్చే డబ్బులను బట్టి వాళ్ళు చేసే రిస్క్ ఉంటుంది. ఇంకా రేస్ అంతా ఫినిష్ అయిపోయింది. నేను లాస్ట్లో ఒక ఫోటో తీసుకోవడానికి ట్రై చేసా కానీ అంత బాగా రాలేదు. ఏదో అలా గిఫ్ట్ తీసుకొని వచ్చేసాం. ఇంకా స్టేడియం బయట మా వాళ్ళు ఫుల్ గీటలు చేసుకొని అలా కారెక్కి బయటకు వెళ్ళిపోయాం. తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి కవర్ చేసుకొని అలా ఇలా ఎంతో మా వాళ్ళు చూడండి గోలగోలగా చేశారు. ఇంకా తర్వాత ఇదంతా అయ్యాక మేము ఆ బైకర్స్ని ఆటోగ్రాఫ్ అడగడానికి కోసం వెళ్ళాం. అక్కడ కారు ఉన్నింది మామ, F1 రేస్ టైప్లో ఉంది. F1 చూసాం కాబట్టి ఇంక రెచ్చిపోయాం వ్లాగ్తో. మ్యూజిక్ కూడా మామూలుగా లేదు, ఎంజాయ్ చేసుకుంటూ తిరిగాం. ఇతను కూడా ఒక టైప్ ఆఫ్ రేసర్. ఇతను ఒక రేసర్, గ్రీన్ రేసర్, ఈయన రెడ్. అందరితో బాగా ఫోటోలు తీసుకొని ఎంజాయ్ చేసినాం.